ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడీ సాయిబాబా మహిమలు చరిత్ర. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మము నశించినప్పుడు, అధర్మము అభివృద్ధి చెందినప్పుడు ధర్మ సంస్థాపనకు యుగ యుగాలుగా అవతరించెదనని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా కలియుగంలో షిరిడీ నగరంలో శ్రీ సాయిబాబా వారు అవతరించారు. ప్రతి అవతారంలో కూడా రాక్షస సంహారము జరిగింది. కానీ సాయిబాబా వారు రాక్షస సంహారం చెయ్యడానికి అవతరించలేదు. రాక్షస గుణాలు నిర్మూలించడానికి మాత్రమే అవతరించారు. శ్రీ సాయిబాబా వారు త్రిమూర్త్యావతారమే కాదు, శివ రామ కృష్ణ మారుతి సర్వదేవతా స్వరూపము అయినను అతి సామాన్యముగా సాధారణ మానవమూర్తిగా సద్గురువుగా అవతరించారు. ఆజానుబాహుడు, దివ్య వర్చస్సు, సూర్యచంద్రాదులు ప్రకాశించు నేత్రములు, శాంతిని సూచించు పొడవైన శ్వేత వస్త్ర కఫ్ని, చేతిలో పొడవైన సెట్కా, తంబీరేలు డబ్బా, శిరముపై చిన్న కుచ్చుల టోపీ, దేదీప్యమాన తేజస్సుతో 16 సంవత్సరముల ప్రాయము గల వారిగా షిరిడీలో వేప చెట్టు దగ్గర పంచభూతాలకు అతీతులుగా, పంచభూతాలు జయించిన అద్భుతమూర్తిగా దర్శనమిచ్చారు సాయిబాబా. సాయిబాబా అని పేరు లేదు, కొందరు మాత్రము బాబా అని పిలిచేవారు. బాబా అంటే అర్థము తండ్రి. ఎవరికి తండ్రి? తండ్రిగా ఎవరైతే భావిస్తున్నారో వారికి మాత్రమే తండ్రి. శ్రీ షిరిడీ సాయిబాబా వారు స్థితప్రజ్ఞ లక్షణాలు మూర్తీభవించిన దివ్య స్వరూపము. ఒకానొక రోజున ఒక భక్తుడు సాయిబాబా వారికి ఒక అరటిపండు ఇచ్చాడు. సాయిబాబా తిన్నారనుకున్నారా? తినలేదు. అరటిపండు తొక్క వలిచి తొక్కను తాను నోట్లో వేసుకుని ఆ మృదు మధురమైన పండును భక్తునకు ఇచ్చి వేశారు. అప్పుడు కొంతమంది సాయిబాబాను పిచ్చివాడు అన్నారు, ఎగతాళి చేశారు, నానా రసభ చేశారు. అయినా సాయిబాబా ఆనందంతో చిరునవ్వుతో అల్లా అచ్చాకరేగా అని దీవించారు. ఆశ్చర్యపోయారు. సాయిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించారు. ఏమిటి గొప్పతనం? మంచివాడు ఎదుటివారి మంచిని అభివృద్ధి కోరుతారు. అదేవిధంగా సాయిబాబా కూడా భక్తుల కష్టాలను తొక్క రూపంలో స్వీకరించి పండు రూపంలో భక్తునికి సుఖమును ప్రసాదించారు. తండ్రి బిడ్డల క్షేమమే కదా కోరుకునేది. అందుకే సాయినాథుడు బాబాగా పిలువబడ్డారు. బాబా అంటే తండ్రి అనేగా అర్థము. షిరిడీ ఒక కుగ్రామము. అహ్మద్ నగర్ జిల్లాలో కోపర్గావ్ తాలూకాలో గోదావరి నదికి 8 మైళ్ళ దూరంలో ఉంది. ఈ షిరిడీ గ్రామంలోనే ఖండోబా ఆలయం ఉంది. బస్టాండ్ ఎదురుగా ప్రభుత్వాసుపత్రి ప్రక్కనే ఉంది. ఈ ఖండోబా ఆలయంలోనే మహల్సాపతి పూజారిగా ఉంటూ ఖండోబా దేవుని పూజలు చేస్తూ సామాన్య జీవితం గడుపుతుండేవారు. ఒకానొక మంగళవారం రోజున సుప్రభాత సమయంలో చాంద్ పాటిల్తో వచ్చిన పకీరు రూపంలో ఉన్న సాయిబాబాను చూచి పరవశంలో మునిగాడు. అప్పటికి బాబా అని తప్ప సాయి అన్న పేరు లేదు. బాబా మహల్సాపతికి ఈశ్వర రూపంలో సాక్షాత్కరించారు. ఈశ్వరా అని ఒక్కసారి అరిచాడు మహల్సాపతి. సాయిని చూచి పరమేశ్వరుడే అన్నారు. అందరూ గొల్లున నవ్వారు. ఈ పకీరు పరమేశ్వరుడేమిటి అని ఎగతాళి చేశారు. ఆ సమయంలో బాబా ఏమని పిలవాలా అని ఆలోచించాడు. మనసుంటే మార్గముంటుంది అనే సూక్తి ఉందిగా. చక్కని ఆలోచన వచ్చింది. వాల్మీకి కిరాత రూపంలో ఉన్నప్పుడు రామ అని నారదుల వారు ఉచ్చారణ చెయ్యమనగా చెయ్యలేకపోయాడు. అప్పుడు నారదుల వారు అంటారు, మంచి మాటలు త్వరగా మస్తకానికెక్కవు, చెడు మాటలు త్వరగా వస్తాయి. భావము ముఖ్యము గాని భాష ముఖ్యము కాదు. నిప్పు తెలిసి ముట్టుకున్నా కాలుతుంది, తెలియక ముట్టుకున్నా కాలుతుంది. అదే విధముగా రామ అనలేకపోయినా పర్వాలేదు. రామ అనే 2 అక్షరాలు ఇటూ అటూ మార్చి మరామ రామ రామ అని అనిపించారు నారద మహర్షి. ఆ మరామ రామ అక్షరాలే రామ శబ్దంగా కేశవ నామముగా మారింది. ఆ మాటలు గుర్తుకు వచ్చిన మహల్సాపతి ఈషా అనే 2 అక్షరాలు అటూ ఇటూ మార్చి షాయి అయితే షాయి అని పిలిచాడు.
ఆ సాయి శబ్దమే కాలక్రమేణా సాయిగా మార్పు వచ్చింది. ఆ సాయి శబ్దమే సర్వ మానవాళికి నేడు శరణాగతమైనది.